యుఎస్ లో భారత విద్యార్థి బలి. ఏమిటి బ్లూ వేల్ ఛాలెంజ్? ఆ వివరాలేంటో చూద్దాం. అనేక రకాల కారణాలతో ప్రమాదాలతో విదేశాల్లో మృత్యువాత పడుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. అందుకు రోడ్డు ప్రమాదాలు, జాత్యహంకార దాడులు, స్మగ్లింగ్, గన్ కల్చర్ మొదలైన కారణాలు అని ఇంతకాలం చెప్పుకుంటున్న దశలో వాటిలో ఒక ఆన్లైన్ గేమ్ కూడా కొత్త కారణంగా ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. అవును, అమెరికాలో చదువుకుంటున్న భారత సంతతి విద్యార్థులు వరుసగా ప్రాణాలు కోల్పోతుండడం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత నెల మొదట్లో మసాచ్యూసెట్స్ యూనివర్సిటీకి చెందిన ఇండియన్ స్టూడెంట్ శవమై కనిపించాడు. అయితే అతడి ఆత్మహత్యకు బ్లూ వేల్ ఛాలెంజ్ అనే ఆన్లైన్ గేమ్ కారణమని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఒక గేమ్ కారణంగా ఆ విద్యార్థి మృతి చెంది ఉంటాడా అనే ప్రశ్నకు ఆ విషయంపై ప్రస్తుతానికి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదు, కానీ దీనికి ఆత్మహత్య కోణంలో విచారిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఈ కేసుని మూసివేయడానికి ముందు వైద్య పరీక్షల తుది ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు. మరోపక్క అతడు చనిపోవడానికి ముందు ఆ విద్యార్థి 2 నిమిషాల పాటు ఊపిరి బిగబట్టినట్లు తెలుస్తోందంటూ మీడియా పేర్కొంది. ఈ తరుణంలో ఈ సూసైడ్ గేమ్ గురించిన చర్చ మరోసారి మొదలైంది. ఇందులో భాగంగా అసలు ఈ గేమ్ ఏమిటి, ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది, ఈ గేమ్ లో రూల్స్ ఏమిటి మొదలైన విషయాలు చర్చకు వస్తున్నాయి. నెట్టింట ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని అంటున్నారు. ఏమిటి బ్లూ వేల్ ఛాలెంజ్? ఆటగాళ్లను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించే ఆన్లైన్ గేమే బ్లూ వేల్ ఛాలెంజ్. ఇది తొలుత రష్యాలో ప్రారంభమైంది. ఈ గేమ్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే ఆ కేసులు అధికారిక ధృవీకరణకు నోచుకోకపోవడం గమనార్హం. అయినప్పటికీ ఈ గేమ్ పై పలు దేశాలు నిషేధం విధించాయి. ఈ ఆటలో భాగంగా సుమారు 50 రోజుల పాటు ఒక క్యూరేటర్ ఆటగాళ్లకు పలు ప్రమాదకరమైన టాస్కులను ఇస్తుంటాడని చెబుతున్నారు. ఇందులో భాగంగా మొదటి టాస్క్ లో మధ్యరాత్రిలో నిద్ర లేవడం, భయానక వీడియోలు వీక్షించడం వంటివి ఉండొచ్చని చెబుతున్నారు. ఆ తర్వాత క్రమక్రమంగా ఆ టాస్కుల తీవ్రత పెరుగుతూ ఎత్తైన టవర్ల నిల్చోవడం, గాయాలు చేసుకోవడం వంటివి ఉంటాయని అంటున్నారు. ఇది పీక్స్ కి చేరి చివరిగా ఆటగాళ్లను ఆత్మహత్య చేసుకోమని కూడా అడగొచ్చని చెబుతున్నారు. ఎవరైనా ఒకసారి ఈ గేమ్ లోకి ఎంటర్ అయితే దాని నుండి బయటపడడం దాదాపు అసాధ్యమని, ఒకవేళ బయటపడదామన్నా బెదిరించి మానసికంగా తప్పుదోవ పట్టించి టాస్క్లు పూర్తి చేసేలా చూస్తుంటారని చెబుతున్నారు. 2015 చివరిలో రష్యా టీనేజర్ ఆత్మహత్యతో ఇది బాగా ప్రచారంలోకి వచ్చింది.